హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు చేసిన వ్లాగ్ అండి. చిన్న మినీ వ్లాగ్ లాగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో కూడా చూసే ఉంటారు. ఇంకా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఏం చేయలేదు. కొన్ని ఇంట్లోనే ఏదైతే ఉంటాయో అవైతే తీసుకున్నాము. మొలకలు, ఆపిల్స్ అండ్ ఖర్జూరం అవి తినేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు ముందు రోజు వరల్డ్ కప్ కూడా ఉంది కదా, అందుకని లేట్ అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసరికి కూడా 12:31 అయింది. జీరా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసాము. ఇక్కడ మా హస్బెండ్ నేనైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము మార్కెట్ కి. నా వీడియోస్ ఎప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. సండే రోజు అయితే మాకు మార్కెట్ ఉంటుంది ఇక్కడ, అందుకని ఇంకా మార్కెట్ కి అయితే వెళ్తున్నాము మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి. ఇంకా వరల్డ్ కప్ అయితే ఇంకా 2-3 డేస్ అయినా కూడా అవే చూస్తూ ఉంటూ వీడియోస్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను నేనైతే. వాళ్ళు అందరం అసలు ఏ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా అవే రీల్స్, అవే పోస్ట్లు అవే ఉన్నాయి. ఇంకా అందరూ రిటైర్మెంట్ ప్రకటించేసరికి బాగా అనిపించలేదు. ఇక్కడ మా హస్బెండ్ నేనైతే వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాము. సోప్స్ లేవు మళ్ళీ రేపు మళ్ళీ పోతే రేపు వీటన్నిటికి ఇచ్చినాక మేము అవసరం లేదు. ఈసారి క్యారెట్ అయితే ఏడబాలేదు అంత దూరం వచ్చింది. మార్కెట్ కు వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలిస్తుంది, అందుకే ఒక బనానా అయితే తీసుకొని తిన్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ 12:31 కి ఆ టైంలో తిన్నాం కదా, ఇంకా ఆకలిస్తుంది అనేసి అయితే తిన్నాను. ఇంకా ఈ సండే అయితే మా డాడీ వాళ్ళ ఇంటికి అయితే రమ్మన్నారు, అంటే మా ఇంటికి రమ్మని మా డాడీ అయితే కాల్ చేశాడు. సండే కదా, వీకెండ్ హాలిడే కదా, రమ్మని చెప్తే మేమైతే వెళ్ళలేదు. ఒక్క రోజుకి అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం ఎందుకు అనేసి వెళ్ళలేదు. ఇంకా దగ్గరే మాకు ఒక 40 minutes జర్నీ, అంతే 40 minutes to 50 minutes అయినా కూడా ఇంకా వెళ్ళలేదు. ఇంకా వచ్చిన తర్వాత అయితే అన్ని కూరగాయలు తీసుకొచ్చిన అయితే చదువుతున్నాను. ముందు మార్కెట్కి వెళ్ళే ముందు అయితే చపాతీ పిండికి అయితే కలిపి పెట్టాను చపాతీస్ చేయడానికి. ఇంకా రైస్ ఏం వండట్లేదు, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ తిన్నాము. ఇప్పుడైతే వద్దు అన్నారు మా హస్బెండ్, అందుకే నేనైతే చపాతీకి కలుపుతామని పిండి కలిపి పెట్టి వచ్చాను. మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలిపి చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది, అందుకని నేనైతే ఇంకా వెళ్లే ముందే కొంచెం కలిపి పెట్టుకొని వెళ్ళాను. సండే ఎప్పుడు వస్తుంది అనిపిస్తుంది, కానీ సండే వచ్చిన తర్వాతనేమో డే తొందరగా గడిచిపోతుంది. వర్క్ మాత్రం మార్నింగ్ నుండి నైట్ వరకు పడుకునేదాకా ఏదో ఒక వర్క్ అయితే ఉంటూనే ఉంటుంది. నార్మల్ వర్కింగ్ డేస్ అప్పుడైతేనేమో టైం టు టైం మనం మంచిగా ఫుడ్ కూడా తీసుకుంటాము, వర్క్ అంతా కూడా ఎర్లీగా అయిపోతుంది. ఎందుకో సండే వచ్చింది, సాటర్డే వచ్చిందంటే అసలు డే మొత్తం తొందరగా గడిచిపోతుంది. వర్క్ అయితే బాగా చేసినట్టు అనిపిస్తుంది. కూరగాయలన్నీ చదువుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ నుండి ఆకలిస్తుంది అంటే ఇంకా చపాతీ పిండికి అయితే కలుపుకొని ఉన్నాను కదా, ఇంకా చపాతీ చేస్తుంటే మళ్ళీ సడన్ గా పూరికి అయితే చెయ్యి, చపాతీ వద్దు అన్నాడు. ఇంకా అప్పటిదప్పుడు మళ్ళీ పూరికి అయితే చేస్తున్నాను. పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకొని వెళ్ళాను, ఎందుకంటే మళ్ళీ నానితే కొంచెం మెత్తగా అవుతుంది కదా, అందుకని ఇంకా కొంచెం అయితే గట్టిగా కలుపుకున్నాం. పూరికి కలిపేటప్పుడు ఎప్పుడు కానీ పిండి గట్టిగా ఉంటేనే ఆయిల్ అయితే పీల్చుకోవు, మెత్తగా చేసుకుంటే బాగా ఆయిల్ పట్టుకుంటాయి. ఇంకా నేనైతే కొంచెం గట్టిగా కలుపుకున్నది అయితే బెటర్ అనిపించింది నాకు. ఇంకా చేస్తుంటే ఇంకా అప్పటిదప్పుడు ఇంకా పూరి వద్దు, నేనైతే చపాతీ చేస్తా అన్నా కూడా ఇంకా వద్దులే, ఇంకా చేయి అంటే సరే అనేసి చేశాను. పూరి అయితే ఇంకా తనకి ఇష్టమైనది చేస్తేనే మనకు హ్యాపీ అనేసి
చికెన్ విత్ పూరి కర్రీ కూడా చాలా బాగుంటుంది, అందరికి ఫేవరెట్ ఉంటుంది. 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది కనెక్ట్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనెక్ట్ అయితే మాత్రం ఒక్క లైక్ వేయండి. ఇంకా ఇది ఏంటి అంటే నాకు గుర్తొచ్చింది, ఎప్పుడన్నా ఫెస్టివల్స్ వచ్చినా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా, నార్మల్ గా ఈ వీకెండ్ అయితే ఎప్పుడు చికెన్, మటన్, ఫిష్ ఏది తీసుకొచ్చి అయితే ఏం తినేవాళ్ళం కాదు. నార్మల్ గా ఎగ్స్ అయితే బాగా తినేవాళ్ళం, కానీ ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటేనే చికెన్ చేసేది మా మమ్మీ. అలాగే విత్ పూరీలు అయితే కంపల్సరీ చేసేది. ఇంకా ఆ టేస్ట్ అయితే అసలు ఎప్పుడు ఈ ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది. 90s కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటది. అంటే కొంతమంది తీసుకొచ్చి తినేవాళ్ళేమో, కానీ నాకు తెలిసినంత వరకు మా విలేజ్ సైడ్ అయితే ఇంకా మేమైతే అలానే తినేవాళ్ళము. ఒకవేళ మీరు కూడా అలానే తినే ఉంటే కంపల్సరీ ఒక్క లైక్ అయితే చేయండి. నేనైతే ఇక్కడ మ్యాచ్ గురించి చెప్తున్నాను. ఇంకా సండే రోజు కదా, అందుకని ముందు రోజు మ్యాచ్ జరిగిన రోజు ఇంకా ఎంత ఏడ్చాము, ఎంత ఎమోషనల్ అయ్యాము. మా హస్బెండ్ కూడా వెళ్ళి పడుకున్నాడు, అదే చెప్తున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ అట్లనే పెడదాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ మూవీ చూస్తున్నారు. ఇంకా వాయిస్ మొత్తం మూవీ ఇదే సౌండ్ వినిపిస్తుంది అనేసి మళ్ళీ ఫ్యాన్ సౌండ్ కూడా బాగా రీసౌండ్ లాగా వస్తుంది. అందుకని నేనైతే ఇంకా ఎక్కువ వాయిస్ ఓవరే ఇచ్చాను. మీకు ఆల్రెడీ నేను మార్కెట్ కు వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం అక్కడక్కడ క్లిప్స్ కి వదిలేస్తే వాయిస్ అనేది వినిపించలేదు. అలాగే ఫ్యాన్ కూడా సౌండ్ వస్తుంది కదా, అందుకని ఇంకా వాయిస్ ఓవరే ఇచ్చాను. ఇక్కడ చూడండి, పూరీలు అయితే చాలా బాగా పొంగాయి. మనకి ఆయిల్ కూడా పీల్చుకొని, నేను ఎప్పుడు చేసినా కూడా పూరీ పిండితో అయితే చేయను. పూరీలు అయితే గోధుమ పిండితో అయితే చేస్తాను. ఎక్కువ నాకు అదే ఇష్టం అనిపిస్తుంది, గోధుమ పిండితో చేసుకుంటేనే. ఇంకా ఈ రోజు అయితే ఈ వ్లాగ్ వచ్చేసి ఇలా గడిచిపోయింది. సండే అయితే మాకైతే తొందరగానే గడిచిపోయింది. ఇంకా పూరీలన్నీ చేసిన తర్వాత ఇక్కడైతే తింటున్నాను. ఇంకా టైం వచ్చేసి 8:30, 9 అవుతుంది, లేట్ అయిపోయింది. అసలు నైట్ డిన్నర్ కి ఎప్పుడు ఇట్లా పూరీ అయితే చేయలేదు. నైట్ టైంలో, మార్నింగ్ టైం చేశాను, కానీ ఫస్ట్ టైం చేశాను. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.